పోయిన ఆన్లైన్ వరకు మమ్మల్ని ఎంతో సజీవంగా సీనియర్ చదవాల్సి ఈ రీతిగా కూడా ప్రార్థిస్తున్న చెల్లిస్తున్నాను. పోయిన ఆన్లైన్ అందరూ గమనించని సమర్పణలు అట్టి వారిలో గమనించక ఈ సన్నిధి మా చుట్టూ కాపాడించి కాపాడుతూ పోషిస్తున్నాను. అవసరించిన కొందరు ఆరోగ్యించిన కొందరు ఈ రీతిగా మేము అందరం కూడి ప్రార్థిస్తున్న కొందరు చెల్లిస్తున్నాను. ఎక్కడ ఇద్దరు ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారు శ్రమించిన దేవుడు మరి ఎక్కువగా కూడా ప్రార్థిస్తున్న మీ సన్నిధి సహాయం మాకు తోడుని నిర్మించి బలపరిచి జీవిస్తారని వచ్చే బిడ్డలు జ్ఞాపకం చేసుకుని జ్ఞాపకం చేసుకుని వేస్తున్నాను తండ్రి. ఆమె ఆదివారం చెప్పిన కదా వచ్చే శనివారం ఆన్లైన్ మరి చాలామంది భక్తులు రాలేకపోయారు. కారణం ఏంటో మనకు తెలియని విషయం. దేవుడు దానికి ప్రతిఫలం ఇస్తాడు. మనం చేసే దేవుడు కానీ ఒకటి మాత్రం నిజం, క్రమం కలిగి ఏ మనిషితో బ్రతుకుతూ ఉన్నాడో ఆ మనిషి మాత్రమే పనులు ఎలా జరుగుతున్నాడు. తగినవాడు క్రమం లేకుండా నడిచేవాడు అక్రమం చేసేవాడు, అక్రమం చేసేవాడు ఎక్కడో వీలు ఈ లేదు అని దేవుడు చెప్పినమాట. ఒక క్రమశిక్షణతో కూడిన భక్తి మనం కలిగి ఉంటాము. ప్రతి మనిషి కూడా తను తానుగా ప్రయత్నించుకోవాలని నా ఆశ, ఆకాంక్ష. పలుసార్లు గర్తిస్తూ ఉన్నాను, హెచ్చరిక చేస్తూ ఉన్నాను. ఇలా ఉంటే నీకు మంచిది కాదు, ఇలా ఉంటే నీకు మంచిది, నీ జీవితం ఆశ్చర్యకరంగా మారద్దు అని పలు రకాలుగా మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. కానీ ఎంతమందికి ఈ మాటలు ఎక్కిన కొరకు నాకు అర్థం కాలేదు, లేక ఎంతమంది దీన్ని విని విడిచిపెట్టారో నాకు అర్థం కావట్లేదు. కానీ హృదయంతరంగా మేము పరిశోధించువాడు, పరీక్షించువాడు దేవుడే. మానవ హృదయం తెలియవాడు. మనిషి ఒక మనిషితో చాలా మంచిగా మాట్లాడవచ్చు, కానీ కడుపు నిండా క్రోధం ఉంచుకుని మాట్లాడుతున్న సంగతి మాకు వినే వ్యక్తికి తెలియదు. కానీ అది ఎవరో తెలుసు అంటే దేవాతి దేవుడు మాత్రమే తెలుస్తూ ఉంది. కానీ నువ్వు అంటున్న మాట లేక నువ్వు వింటున్న మాట ఏదైనా సరే అది దేవుడు వింటున్నాడు అని ఒక ఆలోచన ఆశ్చర్యంగా రావాలి. మనం చాలా ఈజీగా కబుక్కున్న మాట అనేస్తూ ఉంటాం. దానివల్ల వచ్చేది ఇబ్బంది ఎంత నష్టం ఉన్నది మనకి అర్థం కావట్లేదు. దేవుని లేఖనాలను మనం జాగ్రత్తగా పరిశీలించగలిగినప్పుడు దేవుని అంటాడు, నువ్వు పలికిన అర్థమైన ప్రతి మాటకు తీర్పు దినాల లెక్క చెప్పవలసిన బాధ్యత మీ మీద ఉన్నది అని దేవుడే మాట్లాడిన విషయం. అందుకని మాట్లాడే వ్యక్తి నిదానించి మాట్లాడాలి, వినడానికి ఎదురుపడి వాడై ఉండాలి అని దేవుడు మనతో చెప్తున్న విషయం. ఇలాగ చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు లేఖనాలు మనం చూడగలుగుతాం. కానీ ఒక్కటి మాత్రం నిజం, నువ్వు ఏ స్థితిలో ఈ యొక్క స్థలానికి వచ్చావు ఆ స్థితిని ఎన్నాడు కూడా నీ లైఫ్లో మరిచిపోకూడదు అని నేనంటలేదు. పౌలు గారు అన్న మాట చెప్తారు, వినండి జాగ్రత్తగా. పిలిపిలు రాసిన పత్రిక 4వ అధ్యాయము, పిలిపిలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11, 12, 13 సహాయించాయి.
నాకు కొదువు కలిగినందున నేను ఇలాగా చెప్పుటలేదు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకుని ఉన్నాను. దేన స్థితిలో ఉన్న ఎరుగుదురు, సంపూర్ణ స్థితిలో ఉన్న ఎరుగుదురు, సంపన్న స్థితిలో ఉన్న ఎరుగుదురు. ప్రతి విషయం అన్ని కార్యములు కడుపు ఉండటం, ఆకలి ఉండటము, సమృద్ధి కలిగి ఉండటము, ఏమిలో ఉండటము నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరచువాని అనే సమస్తము చేయగలుగుతున్నాను. ప్రార్థన చేస్తున్నాను. వందనాలు తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఏమి ఇచ్చినా నేను తీర్చలేను. మీరు ప్రేమించి నడిపించిన బిడ్డలతో కొద్ది నిమిషం నేను మాట్లాడుతున్నాను. నేను మాట్లాడితే వ్యర్థము. మీరే మీ బిడ్డతో మాట్లాడండి. ఏ మాటలు అవసరమో ఆ మాటలు మాత్రమే పలికించండి. వినగలిగిన చెవి, గ్రహించే మనస్సు నాకు అందరూ దయచేయండి. మా అందరితో మీరు మాట్లాడి మీరు పొందుతారని నజరేయుస్తున్నాను అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువులారా, మనం ఆలోచించవలసిన ఏంటంటే, పౌలు గారు ఆ ఫిలిప్పీ సంఘంతో చెప్తున్నట్టు ఈ మాటల విషయంలో కొంచెం లోతుగా ఆలోచించాలి. ఎందుకు పౌలు గారి మాట ఆ యొక్క సంఘానికి రాయాల్సి వచ్చింది? ఆ సంఘంలో ఎలాంటి వ్యక్తులు ఉంటే ఆ ఫిలిప్పీ సంఘములకు ఆ లేఖ రాయాల్సి వచ్చింది? ఒక్కసారి మనం ఆలోచించాలని మనం చేస్తూ ఉన్నాం. కానీ దేవుడు నమ్మదగిన వాడని, దేవుడు శక్తివంతుడని, దేవుడు ఏదైనా చేయగల సమర్థుడని, నన్ను బలపరచువాని సమస్తమును చేయగలుగుతున్నాను అని చక్కని మాట మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకు ఈ విషయం మనం ఆలోచించాలంటే 11వ వచనం ఏమంటున్నాడు? 11వ వచనం ఏమంటున్నాడమ్మా? నాకు కొదువు కలిగినందున ఆమె చెప్పటలేదు. ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. ఈ రోజున చాలా మంది లేమిలో ఉన్న ఒక ధనికులై ఉన్నప్పటికీ తిండి కాడమట్టికి రాజీ పడట్లేదు. లేని వాళ్ళు ఉన్నారనుకో, వందలో కొట్టుకాడ ఖాతా పెట్టి తనకు నచ్చినట్టు తింటూ ఉన్నారు. అవసరమైతే ఒక సంవత్సరం 2 సంవత్సరాలు వాడుకొని ఎక్కొట్టి పుట్టుకాడ ఖాతా మార్చి బ్యాచ్ ఉన్నారు. ఎందుకంటే నా చిన్నతనంలో మా అమ్మ నాన్న కుటుంబం ఏమన్నారు? కుటుంబం ఒక సంవత్సరం అట్ట వాడి అప్పుడు 200, 300 అంటే 2000, 3000తో సమానం. ఏంటి? ఇక్కడ మానేసి ఇంకోసారి ఖాతా, అక్కడ మానేసి ఇక్కడ మళ్ళీ పరిస్థితికి వచ్చేటప్పటికి మళ్ళీ దగ్గర సంవత్సరం పట్టేది, మళ్ళీ మామూలే. ఎందుకు ఈ విషయం చెప్తానంటే, కేవలము వారి కడిపే వారికి దేవుడై ఉన్నారు. పౌలు గారు అట్టట్లేదు. నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో నేను ఉండగోరుతున్నాను, దాని ద్వారా నేను సంతృప్తి పొందుతున్నాను. లేకపోయినా పర్లేదు, మంచిగా కోసం తాగుతాను అంతే తప్ప ఆ కొట్టుకాడికి వెళ్ళి ఈ కొట్టుకాడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి నో. నా సేవా జీవితంలో కూడా, నా సేవా జీవితంలో 35 సంవత్సరాలు పెట్టాను. ఒక్క
ఒక్కసారి ఖాతా పెట్టలేదు. అది ఎందుకంటే అప్పట్లో నర్సులు ఒక ఉండేది, మన దగ్గరకు వస్తూ ఉండేది. వాళ్ళ నాన్నగారు అన్నాడు, అయ్యా నేను ఇల్లు కట్టుకున్నాను, అమ్మాయిని మీ దగ్గర నుంచి చూసుకోమంటే ఆ టైంలో మాత్రం నేను ఒక్క 350 రూపాయలు అప్పు అంటే ఖాతా పెట్టి తెచ్చాను. వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళ నాన్నగారు చేశారు, హాస్పిటల్కి వెళ్ళిపోయింది. కానీ అప్పు నన్ను వేధిస్తుంది. ఏంటి అప్పు నన్ను బాగా వేధిస్తుంది. అప్పుడు మా అమ్మగారు ఏం చేసిందంటే, అయ్యా మరి సేవకుడు కదా, ఈ 350 తీసుకుని వాచి తెచ్చుకుని వచ్చింది. మరి వాచి సంగతి దేవుడు చూసుకుంటాడు. నువ్వు ఏం చేయాలి? నేను చేసిన భాగ్యని మాత్రం నేను తీర్చుకోవాలి అని వెళ్ళి, ఇది ఇప్పుడు కాదు, దగ్గరగా 30 సంవత్సరాలు అన్నమాట. నేను సేవలు వచ్చిన జనవరి నెలలో వాళ్ళు వచ్చారు, జూన్ నెలలో నేను వచ్చాను. అప్పుడు ఆసక్తి దగ్గర ఉన్నాక ఆ నాటి నుండి నేటి వరకు ఎక్కడ రూపాయి ఖాతా పెట్టడం నాకు తెలియదు. నేను సింపుల్గా వెళ్తాను సరుకి, ఒకవేళ తగ్గిందనుకో తీసుకున్న దాంట్లో వస్తువు తగ్గించి నేను తెచ్చుకుంటాను తప్ప అక్కడ బాకీ పెట్టి తీసుకెళ్ళ ఫాస్ట్ గారు పర్లేదు, ఇక్కడికే పడుతున్నారు, ఈసారి తీసుకెళ్ళమని అంటారు. నో. ఏంటి నో? ఎందుకో చెప్పమంటారా? సింగనగరం అమ్మగారు బట్టల షాప్లో 10,000 రూపాయలు ఖాతా పెట్టి బట్టలు తీసుకుంది. ఏం చేసింది? 10,000 రూపాయలు పెట్టి బట్టలు తీసుకుంటే ఆ బట్టల షాప్ అయినటువంటి ఒక శక్తి వచ్చి మాట్లాడుతుందంట, నా భక్తుడి దగ్గర నేను బట్టలు తీసుకున్నాను కదా, అందుకే నేను వచ్చాను, నా డబ్బు సంగతి ఏంటని అడిగాను. ఆ మాటకి నాకు శృతి 8,000 రూపాయలు అప్పు, 8,000 10,000 రూపాయలు అప్పు చేసి బట్టలు తీసుకుంటే నిజంగా ఈ రోజున ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీరు ఆలోచించండి. ఒకవేళ మీ పరిస్థితులు బాగోక మీరు ఖాతా పెట్టచ్చు, కానీ ఖాతా పెట్టినంటే ఆ సావకాన్ని టోపీ పెట్టదు. ఏం పెట్టదు? టోపీ పెట్టదు. ఒకవేళ మీరు టోపీ పెట్టారనుకో, గెహేజీ మీద మైమల మీద ఉన్న దెయ్యం గెహేజీ మీద దిగొచ్చింది భయించింది. నైమాను వదిలించుకున్నాడు గెహేజీ. వీళ్ళు ఎంతమంది గెహేజీలు ఇక్కడ ఉన్నారు? లేకపోతే మనం మంచి పోస్తాయినా తప్పులేదు. ఏమంట, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో కూడా నేర్చుకున్నాను అంటాడు. ఏమంటాడన్నా? నేను లోకంలో ఉండగా కొంచెం మంది అలవాటు ఉండేదిగా, ఏదన్నా పోపుసారి రాసిన, పచ్చిపుచ్చి చేసిన, చంద్రపూడి సారి రాసిన ఏం చేయాలి? ఇండియా తీసుకొచ్చి కారణా ఏంటది? అయితే తప్పే ఉండేది. రియల్ స్టోరీ సార్, ఇది కల్పన కథలే కాదు, కట్టు కథలు అంతకంటే కాదు. జనాలు మోసం చేసే రీతి నా జీవితంలో లేకపోవడం ఉండాలని నేను చెప్తున్నాను. ఇది అయితేనే తినమని మాకు మందాలు ఉంటుందిగా. కానీ ప్రార్థనలోకి వచ్చిన తర్వాత నిజంగా అండి ఆ రోజున సమృద్ధిగా తిన్నాము. ఎప్పుడు మార్గవస్థ పొందడానికి ప్రార్థనలోకి వచ్చామో అన్నీ కరువైపోయింది. చేతిలో కొన్ని 1 రోజు 2 రోజుల 9 నెలలు మందరం వదిలిపెట్టుకుంటున్నాం. ఎన్ని రోజులు? 9 నెలలు వెనక తిరిగి చూడకుండా ప్రభు చెప్పే వరకు 9 నెలలు ఇంటికి వెళ్ళాం. ఎన్ని కష్టాలు! ఉన్న వస్తువులన్నీ నేను అమ్మేసుకున్నాను, కష్టపడి సంబంధించిన వస్తువులన్నీ నేను అమ్మేసుకున్నాను. ఎందుకంటే అక్కడ నుండి మన దేవుని మాట తీసుకుని బయట రావటానికి. ఆఖరి లేకపోతే అమ్మగారు మా అమ్మగారి ఇంట్లో పరిశీలన చేసి ఉంచిన గంజి ఉంటే ఆ గంజి తీసుకొచ్చి పోస్తే, దబరాలతో తీసుకొచ్చి పోస్తే
ఆ గంజి తాగి నిలబడ్డ దినాలు నా జీవితంలో. అదే పౌలు గారు అంటున్నాడు. ఏమంటున్నాడు? ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో ఉండ నేర్చుకున్నానే. ఒక క్రైస్తవుడు ఆ రీతిగా ఉండటం వల్ల దేవుడు మహిమ కలుగుతుంది. ఎలాగో ఉందని చెప్పేసి బాగా ఏదో కార్యాలు చేసుకుని అప్పులు పాలై తర్వాత మర్యాద పడేదంటే ఉన్న దాంట్లో తృప్తి పడితే మనకు మంచిదని నేను అంటూ ఉన్నాను. అర్థమైందా? ఆనాటి నుండి సేవలోకి వచ్చిన తర్వాత కూడా ఇంచుమించు సంవత్సరాల 2 సంవత్సరాల వరకు చాలా ఇబ్బంది. అవి బయటకు చెప్పుకునే పరిస్థితి కదా దాని వచ్చింది. పక్కన వాళ్ళది ఏమా అయినట్టే మొత్తం అయిపోయింది. పెద్దమ్మది ఉంటేగా తింటారు అయిపోయాక అప్పుడు ఏమనేది చక్కగా అన్ని బాగా సమృద్ధిగా ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత మా పెద్దమ్మ గారు ఆత్మ తల్లి, అయ్యా ఐగుప్తుని వదిలిపెట్టి పాలు తేలి ప్రపంచ దేశం పెడుతున్నారు కనుక ఐగుప్తు మీద ఆశ పెట్టుకోవద్దయ్యా అని నేను చెప్పొచ్చాను. ఆ మాట నాకు బాగా మనసులో నాటుకుంది. కానీ అప్పుడప్పుడు అంటూ ఉండేది. ఎందుకంటే అప్పుడు 22 సంవత్సరాలు 23 సంవత్సరాలు వేసండి. ఓకే, సేవపత్రం కానీ ముసలి వాళ్ళకి 50 రూపాయలకి కోటా సేవ ఇచ్చాడు. మీకు పెద్దోళ్ళకి తెలుస్తుంది. కోటా సేవ ఇచ్చాడు. కోటాకి 50 రూపాయలు. ఆ 2 సేవలు గురించి పంపించింది ఇక్కడ మా అమ్మ 50 రూపాయలు పెట్టి. ఏ సేవలో? మేత సేవలు టైప్లో ఉంటాయి. ఏ సేవ టైప్లో ఉంటాయమ్మా? ఆ సీర కట్టుకుని ఈ ఊరు దగ్గరకు తమలక్క చూసి పొడిసంపై మోసం చీర కట్టుకుని అన్నారంటే అనుకోవాలి. ఉంటారు కదా, వయసులో ఉన్నారు, కష్టపడి పని చేసుకుని బతకొచ్చుగా. ఈ ఏసీ తీసుకుని ఏదో అంటూ ఉంటారు. వస్తుంది సహాయం అవి సహజమే. ఆ మాట ఇన్ని వచ్చి నా దగ్గర చాలా బాధపడుతుంది. నేను దగ్గరికి వెళ్ళటానికి అనుకున్నాను. నిజమే, ఆయన మనం వచ్చుకున్నాం. ఇవాళ 10 మందికి ఇచ్చే స్థితులు దేవుడు మనవచ్చు. ఏమన్నా 10 మందికి ఇచ్చే స్థితులు దేవుడు మనం వచ్చాడు. ఎవరు వచ్చినా పేదవాళ్ళు వస్తే రైగారు వచ్చారు, ప్యాంటు షర్ట్ ఎత్తున్నా, అమ్మగారు వచ్చింది సేవా ప్యాకెట్ ఎత్తున్నా. కట్టుకున్నాయి కాదు, కట్టుకొని పుట్టినలాంటి బట్టలు కూడా పంచిపెట్టే స్థితిలో దేవుడు ఈరోజు ఉంచాడు. ఆ రోజు కట్టుకునే వస్త్రాలే బట్టలు. నా తమ్ముడు ప్యాంట్ ఇస్తే దాని కనీసం 6 నెలలు 7 నెలలు దాన్నే చుట్టుకున్నాయి. ఆ రోజున వీడు చిన్నపిల్లలుగా స్కూల్కి వెళ్తాం. ఈ సొక్క ఎంతలాగా లేదు, ఈ సొక్క ఎంతలాగా చేయాలండేది. ఒక్కడికి నేను బట్టి పుట్టి లేకపోతే వేదన నా మనసులో ఉండేది. ఎవరు చెప్పుకోను కాదు. ఆ వేదన నన్ను బాగా బాధిస్తూ ఉండేది. కానీ చెప్పుకునే ఒకే ఆయన ఉన్నాడు, ఆయనతో చెప్పుకునేవాడు. నేను సేవలోకి వచ్చిన తర్వాత ఏ ఇంటికి ఉప్పు గల్లు అనేది తేడం అవుతుంది. ఉప్పు గల్లు అడిగి తేడం నాకు తెలియదు. ఎందుకంటే అలా అడిగితే దేవుని నామానికి అవమానం వస్తుందని చెప్పేసి ఉన్నా లేకపోయినా తినకపోయినా తిన్నట్లే కనపడేవాడు. ఆ రోజు ఎప్పుడు కూడా అయ్యా వండుకున్నారా అని అడిగిన వాళ్ళు ఒక్కరు కనపడనా? ఈ రోజున ఆ రోజున నేను సేవ చేసిన ప్రారంభంలో ఆ రోజున ఒక్కరు కూడా ఈ రోజు వండుకున్నారా అని అడిగిన వాళ్ళు కనపడలేదు. ఈ రోజున కొంచెం దేవుడు ప్రేమించి ఆ రోజు కష్టం చూసి దేవుడు కొంచెం మాకు అన్ని సమృద్ధిని కలగజేస్తే ఇట్టొచ్చి బాగుపడ్డాడు. ఆ రోజు ఈనాడని వచ్చావా, వండుకున్నావా తెలియదా, ఈనాడని అడిగేవా? నువ్వు అడగలేదు. నా కష్టం, నా బాధ, నా శోధన
నా శ్రమలో నా దేవుడు చూశాడు. బలా నమ్మకమైన నా కుమారుడా అనుకున్నాడు. ఆయన ద్వారాలు తెరిచాడు. ఏం చేశాడు? ఆయన ద్వారాలు తెరిచాడు. ఎవరి వల్ల కదా బయట. ఎవరి ద్వారాలు తెరిచాడు? దేవుడు ప్రేమించాడు. తన సిద్ధానుసారంగా నడుచుకోవడం కృపనిచ్చాడు. అందుకే కీర్తనకారుడు యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగదు. పచ్చిక గల చోట్ల ఆయనే నన్ను పారుండచేయును. శాంతికరమైన జలముల చెంతకు నన్ను నడిపించెను. పచ్చిక గల చోట్ల ఆయనే నన్ను చేరదీయును. శాంతికరమైన జలముల చెంతకు నన్ను నడిపించెను. పచ్చిక గల చోట్ల నన్ను చేరదీశాడు. శాంతికరమైన జలముల చేత నన్ను నడిపించాడని కీర్తనకారుడు అన్నట్లుగా ఆ రోజున పడ్డ కష్టం ఉన్న పస్తులు నా దేవుడు చూశాడు. మనుషులు ఎవరు చూడకపోవచ్చు, కానీ నా దేవుడు చూశాడు. నా దేవుడు అనుకున్నాడు, నా కుమారుడు లేక నా కుమార్తె నమ్మకంగా ఉన్నారు. నా కుమార్తెకు నా కుమార్తెకి ఏం చేయాలనుకున్నాడు? ఏం చేయాలనుకున్నాడు? సమృద్ధి దయచేయాలనుకున్నాడు. అది వాస్తవం. అది వాస్తవం చెప్తాను. ఈరోజు కూడా ఏదన్నా సేవలుగా అడిగితే రూపాయి అడుగుతానేమో, కానీ నాకు ఇది కావాలి నువ్వు అని ఎవరిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు, పెట్టను. ఎందుకు? అడగవలసిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన అనుకుంటాడు. పిలిచింది ఈ ఊరోడు కాదు, పిలిచింది ఆయన. అంటే పిలిచింది ఆయన. పిలిచిన ఆయన దగ్గర మనం ఏం చేయాలి? అడుక్కోవాలి. చేసుకున్న దగ్గరే భార్య అడుగుతుంది. ఎందుకు? భర్త కనుక. అది బయట ఉన్న అడిగింది అనుకో, ఏమంటాడు వాడు? ఇంకేదో లేకుండా అర్థం చేసుకుని అంటాడు. అందుకని భార్య అడిగేది ఏమంటే, చేసుకున్న భర్తనే అడుగుతుంది. కష్టమైనా నష్టమైనా పస్తులైనా ఏదైనా, ఏంటయ్యా నా పరిస్థితి, మరి రోజు బట్టి భోజనం లేదు కదా, ఏంటి నా పరిస్థితి ఎవరు అడుగుతుంది? అంతే. చేసుకున్నవాడు కనుక అడిగా భార్య ఉంది, పిలిచాడు కనుక పిలిచిన అడుక్కున్న హక్కు మాకు. ఎవరు అడగాలి? ఏమా మీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు ఆయన చెప్తారు, వినండి వినండి. విశ్వాసం అన్న దాని గురించి చెప్తారు, వినండి. దేవుడు ఎలాగ మనకి ఎలా చేస్తారో చెప్తారు, వినండి. ఎల్లులో అద్దె కట్టుకునే పరిస్థితిలో లేవు. ప్రార్థన చేస్తాను. అప్పుడెంత 1500. ఆ టైంలో 1500 అద్దె కట్టే పరిస్థితులు లేక ప్రార్థన, ప్రభా మరి అద్దెకు డబ్బులు ఉన్నాయా, నువ్వు ఎలా నాకు ఇస్తావు, నాకు కావాలి, నేను కట్టాలి అని ప్రార్థన చేస్తుంటే ప్రవీణ్తో దేవుడు మాట్లాడండి. ఎవరితో మాట్లాడాడు? ప్రవీణ్తో మాట్లాడి దేవుడు ఏమని, నా దాసుడు అద్దెకి డబ్బు లేకుండా ఇబ్బంది పడుతున్నాడు, నువ్వు 1000 కట్టు అన్నాడు. తెల్లవారుపాటు కొనుక్కొచ్చు. ఏంటంటే నాన్నగారు కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారంట, రాత్రి ప్రభు నన్ను 1500 కట్టమన్నాడని చెప్పేసి ఆ 1500 చేతులు పెట్టి, అదే నేను అడిగితే ప్రవీణ శ్రీను బాబు ఒక 1000 రూపాయలు కావాలయ్యా అంటే ఏమంటాడు, నా దగ్గర లేవు నాన్నగారు, నాకు సరే మీకు తెలుసుగా, చిన్నపిల్లలు చేసిన ఎంత బాధపడుతున్నారు ఏమంటాడు, చిన్నపిల్లలు చేసిన ఎంత బాధ మీకు తెలుసు నాన్నగారు అంటాడు. అదే అక్కడికి వచ్చిందనుకో వార్త, అక్కడికి వచ్చిందనుకో శ్రీబాబు కట్టు అంటే చేతులు నలుపుకొని తీసుకొచ్చి కడతాం. అది మనం అడిగింది. ఎవరు అడగాలని చెప్తానైనా పిలిచిన ఆయన అడగాలి. ఆయన మనకేం చేయాలి? సహాయం చేయాలి. అర్థమవుతుందా? అబ్రహం ఉన్నాడు,
తెలవట్లేదు. ఒక ఫోన్ ఉంటే బాగున్నాను ఏమన్నారు, సరే ఉంటే మంచిది అయ్యా. అప్పుడు ఇంత ఫోన్, చిన్న ఫోన్, ఆ ఫోన్ నోకే ఫోన్. శనివారం రాత్రి నాకు దర్శనం వచ్చాడు. అప్పుడు ఫోన్లో పిలిచిన నాకు దర్శనం వచ్చాడు. ఆ రాత్రి అప్పుడంతా చెప్పాను ఫోన్ డబ్బులు రాత్రి. అప్పుడు బెంచ్ చేస్తుంది, అక్కడ సెట్ చేయాలి, బెంచ్ చేస్తుంది కూర్చున్నాను. అటు కాలు కట్టుకోండి వెళ్తాను. అమ్మగారిని చూసాను. అమ్మగారు రాత్రి అప్పుడన్నా కళ వచ్చింది, చెల్ల డబ్బులు ఎత్తున్నాడంటే అది కళ వచ్చిందని ఆ అమ్మగారితో మాట్లాడుతున్నా. కాళ్ళు కట్టుకుని నాన్నగారు రాత్రి సెల్ల ఫోన్ డబ్బులు కట్టడం దేవుడు చెప్పాడని చెప్పేసి అమ్మగారు 500 తీసి నువ్వు చేశారు. అది కావాల్సిన అలా ప్రార్థన ఏంటి, ప్రభు మనకు సహాయం చేస్తాడు అంటున్నా నేను. అంతే తప్ప శక్తి మించింది మీరు చేయొద్దు దయచేసి. నేను స్తుతికోటాలు పెట్టి అదే చెప్తా. ఏమీ లేకపోతే పులిహార వేసుకుంటూ ఏంటే కానీ ఆత్మ కోటం ఆత్మ. నీ స్థితి ఎవరో తెలుసు. ఒక్కడ ఉండి పెట్టకపోతే అది మిగులుతాం. ఏది పరిస్థితిలో ఉన్నావు కనుక పులిహార 2 కేజీలు చేసి ఆ మొక్కుబడి తీర్చు, ఆ కృతజ్ఞత పెట్టు అని చెప్పంటే తప్ప ఎంత ఖర్చు పెట్టు అనేది నిన్న కూడా డివైడ్ చేయదు. ఒక్కడ మన ఇంటికాడ ఎంత జరిగినా లక్షల రూపాయలు ఖర్చు అయినా ఎంత ఖర్చు అయిందని ఏనాడు విశ్వాసం ఉంది నేను చెప్పను. అది ఎవరు తెలవాలి. అది ఏ స్థితిలో ఉన్నాను, ఆ స్థితిలో ఉండబోతున్నాను, ఆ స్థితిలో నేను సంతృప్తి కలిగి ఉన్నాను అని అంటాడు పౌలు గారు. మన పరిస్థితులు ఎదిగిన వాడు దేవుడు, మనకు సహాయం చేయగలిగిన వాడు దేవుడు. నేను అంటున్నాను, నా అన్నగారి గురించి శాపం కదా, శాపం మీద అంటే మాట్లాడతాను విశ్వాసం కదా, మా పరిస్థితులు ఎలా ఉంటాయి అని నేను అంటున్నాను. నేను అంటున్నాను, నీకొక దేవుడు నాకొక దేవుడు కాదు. నిన్ను స్థలాన్ని నడిపించిన దేవుడు గొప్పవాడే, కానీ నీ దగ్గర సరైన సరుకు లేకపోవడం నీకు సహాయము దొరకట్లేదు. అంటే ఒక రైతుకు నమ్మకం ఉన్న వాడికి రైతు ఎంతైనా పెట్టుబడి పెడతాడు. ఎందుకంటే అతను నమ్మకాన్ని బట్టి. అపనమ్మకస్తున్నాడనుకో అది సస్తంగా రూపాయి బయటికి పెట్టి. అర్థమైందా? ఒక రైతుకు నమ్మకం ఉన్న ఆయనకి ఎంత పెట్టుబడి పెడతాడు, దానికి ఇస్తే నా రూపాయి పోదు అనుకున్నాడు అనుకో, ఆ రైతు ఎంతైనా పెడతాడు. వీడు ఎగ్గొట్టి ఎత్తి అనుకున్నాడు అనుకో, అది చచ్చిన రూపాయి బయటికి పెట్టాడు. కారణం ఏంటి? నీ దగ్గర నమ్మకం లేదు. ఎవరి దగ్గర నమ్మకం? ఆ రైతులు దగ్గర నమ్మకం. నువ్వు అపనమ్మకస్తుడు కనుక నీ తిప్పలు పడరా అంటాడు. అంతే. దేవునికి ఎవరు నమ్మకం ఉంటున్నారో, ఎవరు ఆయన చిత్తానికి లోబడుతున్నారు, ఎవరు ఆయన చిత్తాన్ని నెరవేర్చాలనుకుంటున్నారో నా దేవుడు నెరవేరుస్తున్నాడు. ఏదో ఎవరు ద్వారా దేవుడు తప్పనిసరిగా మన సహాయం చేస్తూ ఉంటాడు. ఒక ఫ్యామిలీ కనీసం 5-6 సంవత్సరాలు తీసుకున్న భార్య కోసం భర్త కౌంతం చేస్తూ ఉన్నాడు. 3 పిల్లలు ఫ్యామిలీ పోషించలేక ఏమో బాధపడిపోతూ ఉంది. ఒక రోజున డేర్ చేసింది, ఏమండి ఇది సంవత్సరం అంటే నువ్వు కౌంతం చేస్తున్నావు, బాకీ రాదు, ఎలా కోళ్ళు దొరుకుతావు, మరి నువ్వు నేను పిల్లలు వచ్చి ఉపవాసం ప్రాణం చేస్తాం అన్నాడు. ఏమంటే అమ్మో నువ్వు అట్టే చెప్తావు, కానీ ఆ రైతు సామాన్యుడు కాదు, నేను బాధైనా తీసుకెళ్ళిపోతాడు. అంటే బాధైనా తీసుకెళ్ళిపోతుంటే అసలు మాట్లాడమని నేను మాట్లాడతా కౌంటర్ వెళ్ళిపోతే వచ్చేసాను. ఎలా ఏంటో రాలేదంటే ఎవరు రాలేదు, మీరేమనుకున్నట్టు 8 సంవత్సరాల బట్టి మేము మా ఆయన పనిచేస్తున్నాడు, రూపాయి తీరలేదు, రూపాయి మా సిట్టుకు రాలేదు, ఎన్నాళ్ళు బాధపడమండి, ఒక్క 3 రోజులు మాత్రం శాంతి ఉండి మేము మా దేవుడికి ప్రార్థన చేసుకుంటాం, మీకు డబ్బు కట్టేస్తాం. ఏమన్నాయి?
ఎన్ని రోజులు? 3 రోజులు శాంతి ఉండేవి. మా దేవుడు ప్రాణం చేస్తాను డబ్బు కట్టేస్తానన్నారు. ఈ సంవత్సరం ఏడలేకపోయింది. కానీ ఈ 3 రోజులు అది ఏడుస్తుంటుంది. ఎలా ఏడుస్తుందో చూద్దాం చెప్పేసి సరే 3 రోజులు ఆకి పెడతాను. ఆ రైతులు ఎంత చేశారు, అన్న నోటిఫికేషన్. ప్రార్థన, తిండి లేదు, మంచి లేదు, చెప్పలు ఏమి లేవు, అన్న నోటిఫికేషన్. ఇసుక లేకుండా ప్రార్థన చేస్తుంటే ఏళ్ళ పక్కన గోళ పడలేకపోతున్నాను. ప్రార్థన. ఒక ఆయన పొద్దున్నే టిఫిన్ చేయడానికి వెళ్ళాడు. టిఫిన్ చేయడానికి వెళ్ళి వస్తుంటే తాను కాలి చచ్చిపోయిందంట. ఏం చచ్చిపోయింది? కాలి చచ్చిపోయింది. ఆ కాలికి పట్టుకొచ్చాడు. కడుపు పడితే ఎందుకు? ప్రేమతో కాదు, నేను రేతు పళ్ళు ఎదురుకోకుండా గోలు పెట్టి చంపుతున్నారని కోపంతో తీసుకొచ్చి తలుపు తీసుకొచ్చాడు. దాని రోడ్డు ఉన్న కాకి తీసుకొచ్చి ఏం చేసేదో తలుపు తీసుకొచ్చేటప్పటికి ప్రభుత్వాన్ని ఉన్నాడంట. అదుగు ఆ కాకి కడుపులో నక్లీస్ ఉంది, తీసుకుని అమ్ముకుని నీ బాకి తీసుకుని దేవుడు స్తోత్రం కాక. అది విశ్వాసం. ఏంటిది? దొంగ బుద్ధులు పెట్టుకుని దొంగేసి వేసుకుంటా భక్తను ముసులు జనాన్ని మోసం చేసుకుంటా వేసే భక్తని ముసులు ఏం చేస్తాను? మోసం చేస్తానండి. అది భక్తి కాదండి, ఇది విశ్వాసం అంటే. ఏంటిది? ఇది విశ్వాసం అంటే. వెంటనే తలుపు చూశారు, కాకుండా కోసేసారు, తీసుకెళ్ళిపోయారు. చింతపొడి ఈ బంగారు పుట్లు అమ్ముకున్నారు, బాకీ కట్టేశారు. 2 సంవత్సరాలు పోషించడానికి దేవుడు ప్రకటించారు. ఎన్ని రోజులు ప్రార్థన? నాన్నగారు మీరు అయ్యగారు మీరు సరిపోద్ది. రాముడు ఆ అయ్యగారా విశ్వాసం అండి. దేవుడి మీద ఆనుకున్న విశ్వాసి. దేవుడు అన్యాయం చేయట అసంభవం. దేవుడు అన్యాయం చేయట అసంభవం. రోజులు ఉంటున్నా నీవు మనకు కలిగిన దాంతో తృప్తిపడదాం. ఆకలి నాకు తెలుసు. కడుపు నాకు తెలుసు. పైకి చెప్పాలని టైం అయిపోతుంది. కడుపు నుండి నాకు తెలుసు, ఆకలి నుండి నాకు తెలుసు. ఏమంటున్నారు? కడుపు నుండి నాకు తెలుసు. ఏమి నాకు చదువు, నా ఆకలి నాకు తెలుసు. నేర్చుకుని నన్ను బలపరచువాని సమస్తమును నమ్మలేని నిజం. నమ్మలేని నిజం. నేను అదే చెప్తున్నాను. అదే మంది సంతోషిస్తూ ఉంటారు. నేను గొప్ప చెప్పడం కాదు. నాన్నగారు ఇంత సేవలా చేస్తున్నారు. అసలు స్థానికంగా ఉన్న చోట నలుగురు ఉండలేదు. అంతంత దూరం వెళ్ళి సంఘాలు ఎలా కట్టారు, అంత చర్చలు ఎలా కట్టగలుగుతున్నారు? నేను కట్టింది. ఎవరు కట్టించారు? అమ్మా, ఎవరు కట్టించింది? ఆయనే. ఊరికి నిలబడి చూడమన్నాడు అంతే. రేపు ఆయన చేయబోయే కార్యం కన్నులారా చూస్తారన్నారు. ఈ కార్యాలన్నీ ఎవరు తీసుకుని వచ్చారు? మహానుభావుడు అన్నాడంటే ఇక్కడే. ఆయన అంత చర్చి కడుతున్నారు. అమెరికా డబ్బు తీసుకోకుండా ఎక్కడ కడతారు? నేను చూస్తానన్నాడు. అమెరికా డబ్బు కాదు, ఇక్కడ రాజకీయ దగ్గర నాయకుల దగ్గర కూడా 5% నడకుండా కట్టించాడు. అది దేవుని స్తోత్రం. ఏంటి? అమెరికా డబ్బు కాదు, ఇక్కడ రాజకీయ నాయకుల దగ్గరికి చేయి రాకుండా దేవుడు కట్టించాడండి. ఎవరి కోసం? తన మహిమ కొరకు ఏం చేశాడు? నిలబెట్టుకున్నాడు అంతే. చేస్తున్నాడు అంతే. ప్రార్థన. ఇంతమందిని కడతానికి చిన్న లాజిక్ చెప్తాను. ఎందుకు కట్టించాడు? నాకు కొంచెం అవిశ్వాసం వచ్చింది. మొదట తీసి దేవుడు కూడా వేయించాడు. కావాలంటే శ్రీబాబు ఉన్న టైంలో నా తరం కూడా నన్ను అడగండి, దించే వెహికల్ మళ్ళీ ఇచ్చాడు. భారంతో కొన్నింటి మందిరం అని ప్రార్థన చేస్తుంటే ప్రభు నాకు సిమెంట్ కట్టిన చూపించాడు. ధైర్యం ఇచ్చింది. పర్లే లోన్ దిగిన సిమెంట్ కట్టి
చేసి అయితే నేను ప్రభు చెప్పిన 4 మాటలు నేను చెప్పాను. ఒక్క మిట్టోట తీసి 3 మాటలు మందులను పెట్టేస్తాను. తప్పు రాదుగా మందులు పని అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ అప్లికేషన్ అప్పుడే నా ఆలోచన తెల్లారుజాము వేసి ప్రార్థన చేస్తాను, ప్రభు కనిపించిన ప్రభు చూపించు అని. మరి ఈ సంఘాల కోసం, సేవకుల కోసం, అందరి కుటుంబాల కోసం ప్రార్థన చేయగా వాళ్ళని దీవించని ప్రార్థన చేస్తుంటే ప్రభు అన్నాడు, వాళ్ళని దీవించు ఏళ్ళ దీవించు ప్రార్థన చేస్తున్నావు మంచిదే, కానీ నువ్వు దర్శివాళ్ళు కరెక్ట్ తీర్థం అడిగాడు. ఏమని అడిగాడు? ఇక ప్రార్థన నడవట్లేదు, కూర్చున్నాయి ఎక్కడ అని చెప్పేసి ఆలోచించాను, కానీ నా ఆలోచన ఎంత పట్టలేక ప్రార్థన నడవలేక ఆ మాట పక్కనే ఉండి మాట్లాడినట్లు నా శివులో మాట్లాడబడుతుంది. ఇక పొద్దున్న వేసి అమ్మగారి దగ్గరికి వెళ్ళి, అమ్మగారు మరి దర్శన ఆపేసావా, వచ్చిన కూరగాయలు కానీ అట్లా తీయలేదా, పాల దగ్గరికి వెళ్ళి మేము బాగానే తీర్థం ఉన్నారు, నాకేమైనా పడింది కరెక్ట్ తీర్థం ఆలోచించి 10 గంటలుగా నాకు గుర్తొచ్చింది. 3 మాటలు ఆపేసింది, గుర్తొచ్చింది. వెంటనే దేవరాజు భార్య కుమారుంది బుక్ తీసుకెళ్ళి మొత్తం లెక్క చూడకుండా 63,000 రూపాయలు దర్శనాలు ఇది 63,000 రూపాయలు వెంటనే తీసి పక్కన పెట్టేసి ప్రారంభించాను. పని ఆగకుండా దేవుడు పంపించాడు. దేవుని స్తోత్రంలో ఉన్నారు. ఏంటనుకున్నారు? భక్తి అల్లాటప్పుడు భక్తి చేసి నాకేం చేశాడు దేవుడు? ఒకళ్ళు అల్లాటప్పుడు భక్తి చేశాను, నాకు మేలు జరగదు అనట్లే, మా కోసం పట్టించుకోవట్లే, ఇది మా కోసం ప్రార్థన చేయట్లే, మా కోసం ప్రార్థన పెట్టనుకుంటాం. నీ బతుకు మంచిది కాబట్టి దేవుడు నీకు సహాయం చేయట్లే. నీ బతుకు మంచిదని నీకెందుకు సహాయం చేయట్లేదు దేవుడు? కానీ తిరిగి మళ్ళా నా మీద నీకు చెప్పాను, వాళ్ళ బ్రతుకులు మంచి కాకపోతే నువ్వు చేసిన ప్రార్థన దగ్గరికి వెళ్తాంట. ఎక్కడ చెప్పానన్నా వాటిని నీకు తెలుసు. ఎవరి బ్రతుకు మంచిది కాదో వాళ్ళ కోసం నువ్వు చేసిన ప్రార్థన దగ్గరికి, అసలు దేవుడి దగ్గరికి వెళ్తాంట ప్రార్థన. చూసారా? చెప్పండి, చెప్పాక మొన్నే చెప్పాను. వారు వ్యాధితో ఉన్నప్పుడు నేను గోనె పట్ట కట్టుకున్నాను, ఉపవాసం చేత నా ప్రాణమును ఆయాసపరుచుకున్నాను, ఆయనను నా ప్రార్థన ఆ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళట్లే. కనికరించుడైనా కృప చూపించయ్యా, వాళ్ళు సౌభాగ్యుల మధ్య ఉన్నారు, చచ్చిపోయేటట్టున్నారు, అప్పులు పాలయ్యారు, అనాథగా మిగిలిపోయేటట్టున్నారు. ఆయన కృప చూపించమని ఒక రైతుడు ప్రార్థన చేస్తుంటే ఈ ప్రార్థన అక్కడ పోవట్లేదు. అంతే అంతే. నీ బతుకు మంచిది కాకపోతే నీ మీద కాకపోతే నేను చేసేటువంటి నేను చేస్తూనే ఉన్నాను. నేను చెప్పాల్సిన రీతి మీరు చెప్తూనే ఉన్నాను. చెప్పిన మాట పెరసం పెట్టి అక్కడ అది నీ కర్మకు నువ్వే బాధ్యత. నేనన్నాను తర్వాత నెట్ చూసి నా డ్యూటీ. నేను చెప్పిన మాట కొంచెం మీ అందరికీ కొంచెం బాధ అనిపించవచ్చు, కానీ నేను తప్పించుకోవడానికి నేను ఇంత గట్టిగా చెప్పాల్సి వస్తుంది. నేను తప్పించుకోవడానికి లేకపోతే సూచించడం నెగ్గులేస్తాను. ఏంటి సొలుగులు గమని చెప్పి నాకు కుదరనుకున్నాను. ఏంటి నో తల నేల పడే వరకు నాకు చెప్పాను. అలా మోసం చేయాలంటే, ఆ మోసం బతకాలంటే బైబిల్ పట్టుకునక్కర్లేదు. నేను బైబిల్ పట్టుకునక్కర్లేదండి. తెలుసు, వ్యాపారం తెలుసు, వ్యవసాయం తెలుసు, మైచెట్టి నేను వేసి కొన్ని 100 వేలు కాదులేండి, కొన్ని 100 రూపాయల చేతులు ఉన్నాయి. వేలు కాదు, 100 అంటే ఇప్పుడు 1000, అప్పుడు 100 అంటే ఇప్పుడు 1000. 50 రూపాయలు కొట్టుకాడ పట్టుకుంటే వారం రోజులు అక్కడ సరుకులు వచ్చు. సమృద్ధి. ఊళ్ళో ఇంకా 2 మైచెట్లు ఉన్నాయి. నేను ఖాళీ లేదంటే బయటికి వెళ్ళి ప్రోగ్రాలు వరుసగా ఒక రోజున
3 రోజులు 4 రోజులు గోడ మీదే ఉండేవాడు. దేవుడు ఆ రోజున నన్ను అలా ఆదుకున్నాడు. ఆ మైక్ చెట్టు నన్ను మార్చింది. మా నాన్న తాగొచ్చి ఎవ చెట్టు తింటున్నాడు, మైక్ చెట్టు గొడవ సెలవు గోడ పెట్టుకోండి. నిజంగా అండి, మహానుభావుని యొక్క సంకల్పం అలా ఉండాలి. కానీ నేను ఆ మైక్ చెట్టు కొనటం, ఆ కోటాల మీటింగ్కి వెళ్ళటం, ఆ మీటింగ్లో వాడు మాట్లాడటం, దేవుడు నాతో మాట్లాడాడు, నన్ను బాగు చేసిన మాట నన్ను పట్టుకుంది. ఆ మాట నన్ను ఈరోజు స్థితిలోకి తీసుకొచ్చింది. ఆ ఒక్క మాటే. అనారోగ్యం కాదు, ఆర్థిక ఇబ్బందులు కాదు, కుటుంబ సమస్యలు కాదు, ఏమీ లేదు. సమృద్ధిగా కొన్ని చెప్తున్నాడు. 2 మైక్ చెట్లు నేను ఏం చేసుకున్నాను, 2 మైక్ చెట్లు సమృద్ధి డబ్బు చెప్పాను కదా. ఎటు తిరిగి ప్రార్థనలకు వచ్చిన తర్వాత ఇబ్బందులు ఎదురని ఆ ఇబ్బందులు సేవలకు వచ్చిన సంవత్సరాలు కూడా అయ్యే ఇబ్బంది. కానీ నా దేవుడు, నన్ను పిలిచిన దేవుడు నమ్మరైన వాడు కనుక నన్ను నిలబెట్టి దేని స్థితిలో నేను అంటున్నాను. నన్ను మాత్రమే కాదు, దేవుడు నన్ను ఆ రీతిగా ఉంచడమైనా సమర్థుడు. ఒకటే చెప్తాను వినండి. మనుషులు మోసం చేసేవాడు, మనుషులు కళ్ళు కప్పుతున్నాము, దేవుడు నన్ను చూస్తున్నాను భయంతో బ్రతికేస్తున్నాను. దేవుడు నేను వేసే ప్రతి అడుగు దేవుడు చూస్తున్నాడు. నేను చెప్పే ప్రతి మాట దేవుడు వింటున్నాడు. నేను చేసే ప్రతి పని కనులిచ్చిన వాడు కానకుండా, అన్యాయమైన పనులు చూడకుండా, మనుషులు కళ్ళు కప్పిన దేవుని నీతి ఒప్పున, మనుషులు కళ్ళు కప్పిన దేవుని నీతి ఒప్పున, తప్పుకొనగా నీ తప్పు ఒప్పుకొని నెట్టులో పొంగును ఎప్పటికైనా దేవుడు అడ్డం పెట్టి మోసాలు చేయబోకు, బైబిల్ పేరు చెప్పి వేషాలు చేయబోకు, దేవుడు అడ్డం పెట్టి మోసాలు చేయబోకు, బైబిల్ పేరు చెప్పి కన్నులు ఇచ్చిన వాడు చూస్తూ ఉన్నాడు, చెవులు ఇచ్చిన వాడు ఆలకిస్తూ ఉన్నాడు. తప్పించుకోలేవు సోదరుడు, తప్పించుకోలేవు కనుక ఏ స్థితిలో ఉన్నాను నన్ను బలపరచును అని నేను సమస్తమును చేయగలుగుతున్నాను అని అంటున్నాడు. ఈరోజు నేను అంటున్నాను, దేవునికి అసాధ్యం అనేది లేదు, సమస్తమును సాధ్యమే. ఎవరికి అపనమ్మకస్తులకి, భక్తిహీనులకు ఎంత మాత్రం అది వర్తించదు. అది ఎంత మాత్రం వర్తించదు. ఎవరికి ఆ మాట వర్తించిందంటే నిజంగా దేవుని మీద ఆనుకునే వారికి, దేవుడి నాకు సర్వం అనుకుని, దేవుడి నాకు సమస్తం చేయగల శక్తివంతుడు అనుకుని, ఎప్పుడైతే నువ్వు పరిపూర్ణంగా దేవుడిని ఆనుకుంటావో దేవుడు తప్పనిసరిగా నీ ఆలోచన ఎవరికైనా సఫలం చేయగలుగుతాడు. నువ్వు అనుకున్నదల్లా ఆయన దీవెనకరంగా మార్చగలుగుతాడు. నువ్వు అడుగు పెట్టిన ప్రతి స్థలంలో నీకు ఆశీర్వాదాన్ని దేవుడు స్థలంలో ఆయన చెప్తున్నదని మాటలు దేవుని పిల్లలారా, మరి ఈరోజు నేను సరే నేను దేవునికి సమర్పించుకో. ఉందాం, అవసరమైతే ఉందాం, వస్తున్నాం, ప్రార్థన చేద్దాం, ప్రభుత్వం చేస్తాం కాదు. అంతే తప్ప అనవసరమైన కార్యాలను తలదూర్చి అటు ఇటు కానీ భక్తి వచ్చి దేవ ఎదురు నా జీవితంలో మేలు పొందలేకపోతున్నాను, ఇటెన్షన్లో బాగుపడిపోతున్నారే, ఇటెన్షన్లో మేలు పొందుతున్నారయ్యా, ఇటెన్షన్లో మా కాళ్ళ ముందే నువ్వెన్నో వాళ్ళ జీవితం కార్యాలు చేస్తున్నావు, ఎందుకు మేము ఎప్పుడు కొట్టేసుకోవాలనుకుంటున్నాం? ఫస్ట్ నుండి ఈరోజు ఎదుగుతారు లేదు ఆత్మీయంగా, ఎందుకు మా జీవితాలు ఇలా, ఎందుకు మా కుటుంబ పరిస్థితులు ఇలా మారిపోయి చెప్పేసి నువ్వు ఎక్కడ తప్పిపోయావు దాన్ని పట్టుకోగలిగితే
దేవుడు తప్పనిసరి సహాయం. అందుకని మీకు మేలు కలగకుండా కారణము దాన్ని పట్టుకోవాలి. ఎందుకు నా జీవితంలో మేలు పొందలేదు, ఎన్ని సంవత్సరాలు చేయలేదని చెప్పుకున్నాను, కానీ మేము నా జీవితంలో మేలు పొందలేదు. కారణం ఏంటి ప్రభు చెప్పి, ఏ రోజునైనా ప్రభు దగ్గర ఒక్కరు ఎవరో పొట్టగట్టుని ప్రార్థన చేసినా నీకు అంత అవసరం మాకేం తక్కువ ఉంది అంటే మీరు చక్కని పదం వాడుతున్నాను. మీ ఆస్తి పరుడు ఏంటన్నా తిప్పి కొడితే ఎకరం లేదు, లేదంటే ఆస్తి పరుడు ఒక 50 ఎకరాలు మూడు కూడా మాట్లాడు తిప్పి కొడితే ఎకరం లేదేది ఇది ఆస్తి పరుడు. మాకేం పని ఉపవాసం రాదు అవసరం మాకేంటే మేము ఆస్తి పరుడు. బాబు నేను అనుకుంటే ఇంత కూడా ఎక్కడికి వచ్చిన మేళకి ఈ ఉపవాసం ఉంటున్నాను. ఉపవాసం ఉంటుందంట మురుగు కప్పుకుంటాను, ఎప్పుడు తొత్తలా కలపడాలి. ఇదే పొద్దున్న అయిపోతున్నాను కానీ నాకేం పోతాను కానీ నాకేందుకు బిల్లికల్ గారు రాసిన సిక్కులు పెట్టు 7 పాపాలను దాంట్లో రాసిన తిండిపోతాను కూడా ఒక పాపమైనట బుక్కు మీకు ఒకసారి ఇచ్చారని చూడండి. చిన్న బుక్ చిక్కులు పెట్టి 7 పాపాలను రాశారు, 7 కారణాలు కూడా రాశారు. 7 కారణాలు ఒకటి ఏంటంటే మా గుర్తు ముందు గుర్తు తిండిపోతాను ఒక పాపమైనట. అది ఎంత మాత్రం తిండి కోసం అని చెప్తారు కానీ దేవుని శక్తి కోసం మీరు మాత్రం ఎదురు చూడాలి. అది పాపని రాశాడు మీకు కనుక తిండి కోసం తృప్తిపడాలి. ప్రభు చూస్తానికి మనం ప్రయాసపడాలి. దేవుడి మాటలు నేర్చుకున్నాక వందనాలు తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చేస్తున్నాను. రాజా ఏమి జీవనాన్ని కష్టకాలంలో కన్నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న నా పైన మీకు దృష్టిని కనికరించాను, కృప చూపించాను. అంచెలంచెలుగా ఆశీర్వదిస్తూ జీవితాన్ని అభివృద్ధి బాటలు నడిపిస్తూ పొందనాలి. నిన్న ప్రతి బిడ్డల తండ్రి పౌరుషం వచ్చుకుని ప్రార్థనైనా మీ శాత మేలు పొందినట్లుగా సహాయం చేయవచ్చు. నాశనమే వారంతను వారి కడిపే వారికి దేవుడు అన్నారు. ప్రభు అయ్యా కడుపు కడుపు కోసం కాదు కానీ నీ మాట కోసం నిలబడినట్లుగా సహాయం చేయాలి. చెప్పిన మాటల దోషం నన్ను మన్నించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి.